Welcome, students and competitive aspirants. Welcome to Ravi's GK channel. ఎంతో మంచి సమాచారాన్ని నా వంతు సహాయంగా మీకు ఉచితంగా అందించడం జరుగుతూ ఉంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి మరియు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి అంటే ఇంగ్లీష్ న్యూస్ మ్యాగజైన్స్ న్యూస్ పేపర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీ ముందు ఉంచడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీటిని మిస్ అయ్యే ఛాన్స్ చేసుకోకండి. ఖచ్చితంగా మంచి మార్క్స్ మీకు రావడం జరుగుతుంది. ఏపీపీఎస్సి గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో 30 మార్కులకి ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్ని 25 వరకు వచ్చే ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ ని మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా రక్షణ రంగం పార్ట్ 3. ఈ పార్ట్ 3తో 2023 నవంబర్ నెలకు సంబంధించిన రక్షణ రంగం పూర్తవుతుంది. దాని తర్వాత మరొక టాపిక్ ని మనం తీసుకుందాం. నెక్స్ట్ టాపిక్ గా మనం సర్వేలు, ర్యాంకులు, నివేదికలు 2023 నవంబర్లో వచ్చిన సర్వేలు, ర్యాంకులు, నివేదికలని చూద్దాం. అయితే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము, దీన్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రక్షణ రంగం పార్ట్ 3లో అది మహాసాగర్, MAHASAGAR మహాసాగర్ కార్యక్రమం లేదా ఇనిషియేటివ్. మహాసాగర్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఇది ఖచ్చితంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మహాసాగర్ అనేది మనందరికీ తెలిసిందే. వాస్ట్ ఓషన్ అని అర్థం వస్తుంది, అంటే పెద్ద సముద్రము అని వస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ పిక్ మహాసముద్రం వచ్చి ఇప్పుడు మహాసముద్రం అంటాం. అలాగే వాస్ట్ ఓషన్ అని వస్తుంది. ఈ మహాసాగర్ అనేటువంటి దాన్ని చాలా చాలా ఇంపార్టెంట్. దాని అబ్రివేషన్ ని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ మహాసాగర్ ఉద్దేశం ఏమిటి, దీన్ని ఎవరు ప్రారంభించారు, ఎందుకు ప్రారంభించారు అనేటువంటి దాన్ని చూద్దాం. ఈ మహాసాగర్ అనేటువంటి కార్యక్రమము భారతీయ నావికా దళం ఎవరు తీసుకొచ్చారంటే భారతీయ నావికా దళం, ఇండియన్ నేవీ. ఈ భారతీయ నావికా దళం తీసుకొచ్చిన ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇది ఒక వర్చువల్ సమావేశం లేదా వర్చువల్ సమావేశ కార్యక్రమం లేదా వర్చువల్ ఇంటరాక్షన్. ఈ వర్చువల్ ఇంటరాక్షన్ ఎవరెవరి మధ్య జరిగింది అంటే హిందూ మహాసముద్రాన్ని పంచుకుంటున్నటువంటి, హిందూ మహాసముద్ర తీర ప్రాంతాన్ని పంచుకుంటున్న దేశాల యొక్క నేవీల హెడ్స్ సమావేశం ఇది. ఇండియన్ ఓషన్ రీజియన్ నేవల్ హెడ్స్ వర్చువల్ ఇంటరాక్షన్, అది కూడా హై లెవెల్ వర్చువల్ ఇంటరాక్షన్. అందుకే ఇది నిర్వహించడం తొలిసారి. ఇలాంటి మహాసాగర్ లాంటి సమావేశాన్ని నిర్వహించడం ఇది తొలిసారి. ఇది ఈ వర్చువల్ ఇంటరాక్షన్ ని భారతీయ నావికా దళమే ప్రారంభించి నిర్వహించింది. భారతీయ నేవీ చీఫ్, నేవల్ చీఫ్ ఆర్ హరికుమార్ దీన్ని ముందుండి నడపడం జరిగింది. ఇండియన్ నేవీస్ outreach initiative for a high level virtual interaction between maritime heads. మహాసాగర్ అంటే మహా MARITIME maritime HEADS heads for again a active security and growth. Security and growth
ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్, ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్, MAHAS అండ్ GAR, సెక్యూరిటీ అండ్ కూడా ఇక్కడ క్యాపిటల్ లెటర్ అండ్ మహాసాగర్, maritime heads for active security and growth for all in the region. అయితే ఈ వర్చువల్ ఇంటరాక్షన్ నవంబర్ 29, 2023న నిర్వహించబడడం జరిగింది. ఈ నిర్వహించిన దాన్ని అడ్మిరల్ ఆర్ హరికుమార్, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్, దీన్ని హోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో మ్యారీటైమ్ ని, ఇండియన్ ఓషన్ రీజియన్ కి సంబంధించినటువంటి అందరూ మ్యారీటైమ్ హెడ్స్ కూడా పాల్గొనడం జరిగింది. ఆ దేశాలు ఏవి అంటే బంగ్లాదేశ్ నుంచి, అలాగే చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, బంగ్లాదేశ్, కామరూస్, కెన్యా, మెడగాస్కర్, మాల్దీవులు, మారిషస్, మొజాంబిక్, సీచెల్స్, శ్రీలంక, టాంజానియా అండ్ హోస్ట్ ఇండియా. ఈ దేశాలు మనకి కీలకంగా వ్యవహరించడం జరిగింది, 11 దేశాలు భారత్తో కలిపి. అయితే ఈ వర్చువల్ ఇంటరాక్షన్ ని ఒక ఇతివృత్తంతో నిర్వహించడం జరిగింది. ఆ ఇతివృత్తం ఏమిటంటే సాధారణ సవాళ్లను ఎదుర్కోవడంలో సామూహిక సముద్ర విధానము అనేటువంటి ఒక ఇతివృత్తము. సాధారణ సవాళ్లను ఎదుర్కోవడంలో సామూహిక సముద్ర విధానము అనేటువంటి ఇతివృత్తంతో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దీన్ని మనం ఈ థీమ్ ని ఇంగ్లీష్ లో చెప్పుకుంటే కలెక్టివ్ మ్యారిటైమ్ అప్రోచ్ టువర్డ్స్ కౌంటరింగ్ కామన్ ఛాలెంజెస్ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న 11 దేశాలకు సంబంధించిన వారు వారి తీర ప్రాంత సమస్యలని, వారికి సంబంధించినటువంటి అన్ని అంశాలని వారు నొక్కి ఒక్కానించారు, సవాళ్ళని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా భారతదేశం హోస్ట్ చేసిన హోదాలో దీన్ని కూడా రీజనల్ సొల్యూషన్స్ టు రీజనల్ ప్రాబ్లమ్స్ అనేటువంటి దాన్ని మన ఆర్ హరికుమారు నొక్కి చెప్పడం జరిగింది. రైట్, దీని తర్వాత మరొక అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, మహాసాగరు, ఖచ్చితంగా దాన్ని గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత ఇంకొకటి సాబ్, SAAB, సాబ్ అంటారు. ఈ సాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్వీడన్ దేశానికి చెందిన ఒక కంపెనీ, స్వీడన్ అనేటువంటి ఒక దేశానికి చెందిన కంపెనీ. ఈ స్వీడన్ దేశానికి చెందిన కంపెనీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా రక్షణ రంగంలో FDIలు అంటారు. FDIలు అంటే మనకి తెలిసిందే, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. భారతదేశంలో రక్షణ రంగంలో 100% పెట్టుబడి పెట్టిన తొలి విదేశీ కంపెనీగా సాబ్ చరిత్ర సృష్టించడం జరిగింది. అయితే ఇది ఏ విభాగంలో, రక్షణ రంగంలో ఏ విభాగంలో 100% పెట్టుబడిని పెట్టింది అంటే భారతదేశంలో షోల్డర్ ఫైర్డ్ రాకెట్, భుజం మీద పెట్టుకొని పేల్చే రాకెట్లను తయారు చేయడం కోసం, షోల్డర్ ఫైర్డ్ రాకెట్స్ తయారీ కోసం, షోల్డర్ ఫైర్డ్ రాకెట్స్ భారత్ లో తయారు చేయడం కోసం ఈ కంపెనీ ఎక్స్పెక్టెడ్
భారత్ లో హర్యానాలో ఇది కంపెనీని ప్లాంట్ని నెలకొల్పే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే మొత్తము 500 కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఈ సాబ్ అనే స్వీడన్ దేశ కంపెనీ భారత్ లో ప్రవేశపెట్టబోతున్నట్లుగా ఒక న్యూస్ మనకి వచ్చింది. అయితే భారతదేశంలో రక్షణ రంగంలో ప్రారంభంలో 74% ఎఫ్డిఐ రక్షణ రంగంలో ఉండేది. అది ఆటోమేటిక్ రూట్. ఆటోమేటిక్ గా 74% విదేశీ కంపెనీలు భారత రక్షణ రంగ సెక్టర్ లో పెట్టుబడులు పెట్టొచ్చు. మిగతా 26% అనుమతులు పొందాలి, అప్రూవల్ మోడ్ లో దాన్ని పెట్టాలి. అయితే 2015లో ఈ రూల్స్ ని మార్చేసి పూర్తిగా మార్చారు. ఈ రకంగానే 74-26. అయితే 2015లో విదేశాంగ పెట్టుబడులు రక్షణ రంగంలో చేసిన మార్పుల తర్వాత కూడా ఇప్పటి వరకు ఒక కంపెనీ కూడా భారతదేశంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టబడలేదు. దాంతో తొలిసారిగా ఈ సాబ్ కంపెనీ ఈ పెట్టుబడులను పెడుతుంది. షోల్డర్ ఫైర్డ్ రాకెట్స్ అని అన్నాం కదండి. ఈ షోల్డర్ ఫైర్డ్ రాకెట్స్ కి ఇంకొక పేరు కూడా ఉంది, కార్ల్ గుస్తాఫ్ M4 వ్యవస్థ అని కూడా పిలుస్తారు. కార్ల్ గుస్తాఫ్ M4 సిస్టమ్ అని పిలుస్తారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. దీంతో దేశంలో రక్షణ రంగంలో 100% డైరెక్ట్ గా విదేశీ పెట్టుబడులు పెడుతున్న తొలి కంపెనీ సాబ్, స్వీడన్ దేశ కంపెనీ. దీన్ని 1937లో స్థాపించడం జరిగింది. ఓకే, తదుపరి 3 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్స్ ని ప్రారంభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. వార్షిప్స్. 3 యాంటీ సబ్మెరైన్ వార్షిప్స్ లాంచ్డ్. జలాంతర్గాములకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి యుద్ధ నౌకలని 3 యుద్ధ నౌకలని ప్రారంభించడం జరిగింది. అయితే దీనిని నవంబర్ 30, 2023న నవంబర్ 30, 2023న ఈ 3 జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ నౌకలని, యాంటీ సబ్మెరైన్ వార్షిప్స్ ని 3 నౌకలని కొచ్చిన్ షిప్ యార్డ్ లో ప్రారంభించడం జరిగింది. కొచ్చిన్ షిప్ యార్డ్ చాలా ఇంపార్టెంట్. కొచ్చిన్ షిప్ యార్డ్ లో. అయితే 2019లో భారత రక్షణ శాఖ కొచ్చిన్ షిప్ యార్డ్ కి మొత్తం 8 యాంటీ సబ్మెరైన్ వార్షిప్స్ ని నిర్మించాలని కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఆ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ 8లో మొదటి 3 యాంటీ సబ్మెరైన్ వార్షిప్స్ ని నవంబర్ 30, 2023న లాంచ్ చేయడం జరిగింది. అయితే ఆ 3 నౌకలు ఏవి అంటే ఐఎన్ఎస్ మాహే, ఐఎన్ఎస్ మాహే, అలాగే రెండోది ఐఎన్ఎస్ మల్వాన్, ఐఎన్ఎస్ మల్వాన్, అండ్ మూడవది ఐఎన్ఎస్ మాంగ్రోల్, ఐఎన్ఎస్ మాంగ్రోల్. ఇవి 3 యాంటీ సబ్మెరైన్ వార్షిప్స్ అంటారు. ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ షిప్. ఆ ఇండియన్ నేవల్ షిప్స్ గా ఉన్నటువంటి ఐఎన్ఎస్ మాహే, ఐఎన్ఎస్ మాల్వాన్, ఐఎన్ఎస్ మాంగ్రోల్ జల ప్రవేశం చేయడం జరిగింది. అందుకే వీటిని మొదటి 3 కాబట్టి ఫస్ట్ షిప్ ఏదైతే ఉందో వాటి పేరుతోనే మాహే క్లాస్ యాంటీ సబ్మెరైన్ వార్షిప్స్ అని పిలుస్తారు. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంటే. అయితే వీటిని సంజయ్ జై సింగ్, వైస్ అడ్మిరల్, వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్, వైస్ అడ్మిరల్ సంజయ్ జై సింగ్ ఆవిష్కరించి నీటిలోకి విడుదల చేయడం జరిగింది. కాబట్టి అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ ఏమిటంటే ఈ షిప్స్ ఒక్కొక్కటి కూడా 78 మీటర్ల పొడవు లెంగ్త్ ఉంటుంది.
అలాగే 11.36 మీటర్ల బ్రెడ్త్ వెడల్పు ఉంటుంది. అలాగే 896 టన్నుల బరువు ఉంటుంది. అలాగే స్పీడు 35 నాట్స్. 35 నాట్స్ అంటే 45 కిలోమీటర్లు గంటకి, 45 కిలోమీటర్ పెర్ అవర్. కాబట్టి అంటే ఈ వేగంతో ప్రయాణం చేస్తుంది. అంటే భవిష్యత్తులో ఈ 8 కూడా ఇండియన్ నేవీలోకి వచ్చేస్తే వీటిని ఇప్పటికే యాంటీ సబ్మెరైన్ వార్ షిప్స్ లాగా ఉన్నటువంటి అభయ్ క్లాస్ యాంటీ సబ్మెరైన్ వార్ షిప్స్ ని తొలగిస్తారు. అంటే అభయ్ తరగతి లేదా అభయ్ క్లాస్ యాంటీ సబ్మెరైన్ వార్ షిప్స్ ప్లేసులో ఈ మాహే తరగతి షిప్స్ ని ప్రవేశపెట్టబోతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే దీని తర్వాత మరొక ఇంపార్టెంట్ అయినటువంటి అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. అదేమిటంటే చాలా MiG-21 విమానాలు, MiG-21 యుద్ధ విమానాలు లేదా బైసన్ అంటారు. బైసన్ యుద్ధ విమానాల తొలగింపు. భారతదేశము ఈ మిగ్ విమానాలని లేదా MiG-21 విమానాలని రష్యా నుంచి కొనుగోలు చేసింది. వీటిని ఎగిరే శవపేటికలు అనేవారు. అంటే ఎగిరిన తర్వాత మళ్ళీ కిందకి అంత సేఫ్ గా ల్యాండ్ అవుతుందో లేదో డౌట్. అలాంటి ఈ MiG-21 ని భారతదేశ రక్షణ రంగం నుంచి 2025 చివరి నాటికి పూర్తిగా తొలగిస్తున్నట్లుగా గతంలోనే ఇండియన్ నేవీ రక్షణ శాఖ ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటనలో భాగంగా రాజస్థాన్ లోని ఒక స్క్వాడ్రన్ నుంచి, దాన్నే ఊరియాల్స్ అని పిలుస్తారు, ఊరియాల్స్ స్క్వాడ్రన్ నుంచి తొలగించడం జరిగింది. వీటి ప్లేస్ లో MiG-21 ప్లేస్ లో Su-30 MKI అనేటువంటి యుద్ధ విమానాలని ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి ఇది చాలా కీలకం. రాజస్థాన్ స్క్వాడ్రన్ నుంచి వీటిని తొలగించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓవరాల్ గా ఇప్పటి వరకు ఉన్న వాటిని కూడా తొలగిస్తున్నారు. ఇంకా ఇప్పుడైతే ప్రెసెంట్ 2 స్క్వాడ్రన్ల దగ్గర మాత్రమే MiG-21 యుద్ధ విమానాలు ఉన్నాయి. అయితే వీటి ప్లేస్ లో లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ MK-1A కూడా ప్రవేశపెట్టబోతున్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో. చాలా చాలా ఇంపార్టెంట్. అది 2 స్క్వాడ్రన్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందినటువంటి 2 స్క్వాడ్రన్స్ వద్ద ఇవి ఇప్పటికే ఉన్నాయని చెప్పాం. ఒకటి 4S స్క్వాడ్రన్, 2 18 స్క్వాడ్రన్. ఈ 2 స్క్వాడ్రన్స్ వద్ద ప్రెసెంట్ ఇవి ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్. మొత్తంగా ఇవి ఎట్టి పరిస్థితుల్లో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 83 LCA MK-1 అనేటువంటి యుద్ధ నౌకల్ని కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 2025 నాటికి మిగ్ ఇంకా భారత వాయుసేనలో కనిపించవు. నెక్స్ట్ రక్షణ రంగం పాయింట్ ఆఫ్ వ్యూలో తేజస్ యుద్ధ విమానంలో విహరించిన తొలి ప్రధాని నరేంద్ర మోదీ. తేజస్ విమానంలో మోదీ నరేంద్ర మోదీ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 25, 2023న భారతదేశానికి చెందినటువంటి లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు, తేలికపాటి యుద్ధ విమానం LCA తేలికపాటి యుద్ధ విమానం
తేజస్ అనేటువంటి యుద్ధ విమానంలో ప్రయాణం చేసి 30 నిమిషాల పాటు ప్రయాణం చేసి ఆ ఘనత సాధించిన తొలి ప్రధానిగా నిలవడం జరిగింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కు చెందినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్ బెంగళూరులో ఈ ఇష్యూ జరిగింది. చాలా ఇంపార్టెంట్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ తయారు చేసిన ఆ విమానంలో ఈ విమానము 2 సీట్లను కలిగి ఉంటుంది. 2 సీట్ ఆర్ ట్విన్ సీట్ లైట్ కంబాట్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ LCA. అయితే ఒక భారతీయ ప్రధాని ఈ విధంగా ప్రయాణించడం ఇదే తొలిసారి. 30 నిమిషాల పాటు ప్రయాణం చేశారు. దానిని ఆయన ఎక్స్ అంటే గతంలో ట్విట్టర్ అని పిలిచేవారు, ఎక్స్ లో తన అనుభవాల్ని తెలియజేస్తూ ఇది ఒక మెమరబుల్, భారత యొక్క ఆత్మ నిర్భరతని తెలియజేసేది, అద్భుతంగా మనం తయారు చేసుకున్నాం ఇట్లాంటి విమానాలు అని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఒక ట్విన్ సీటర్ లైట్ కంబాట్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ని భారత్ సొంతంగా తయారు చేసుకుంది, స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకుంది. అలాంటి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నటువంటి యుద్ధ విమానంలో తేజస్ లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించి చరిత్ర సృష్టించడం జరిగింది. చాలా బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఎట్టి పరిస్థితుల్లో క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే దీని తర్వాత మరొక ఇంపార్టెంట్ అయినటువంటి రక్షణ రంగానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ని ఇప్పుడు మనం చూస్తే క్రెస్ట్ అన్వీలింగ్ అంటారు. క్రెస్ట్ అంటే ఒక సింబల్, ఒక నౌకకి సంబంధించినటువంటి సింబల్. ఆ నౌకకి సంబంధించినటువంటి సింబల్స్ ని 2 సింబల్స్ ని నవంబర్ నెలలో క్రెస్ట్స్ ని అన్వీల్ చేయడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. అందులో మొదటగా మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఐఎన్ఎస్ సూరత్ అనేటువంటి ఒక నౌకకి, అలాగే ఐఎన్ఎస్ ఇంఫాల్ అనేటువంటి ఇంకొక నౌకకి. అయితే ఐఎన్ఎస్ ఇంఫాల్ అనేది ప్రస్తుతము నావీకి అందజేయబడడం జరిగింది. ఐఎన్ఎస్ సూరత్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ముంబైలోని మస్గావ్ డాక్స్ లిమిటెడ్, ఇంజనీర్స్ లిమిటెడ్, MDL అంటారు, వీటిని నిర్మించడం జరుగుతుంది. ఈ నౌకలు 2 కూడా ప్రాజెక్ట్ 15B లో భాగంగా వీటిని తయారు చేయడం జరిగింది. అయితే 15B లో భాగంగా అంటే 15A అనేటువంటిది ఎప్పటికే సక్సెస్ఫుల్ అయింది. ఆ సక్సెస్ ని 15Aని కోల్కతా క్లాస్ షిప్స్ అంటారు. ఇవి 15B విశాఖపట్నం తరగతికి చెందినటువంటి చాలా ఇంపార్టెంట్. ఇవి గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ షిప్స్ అంటారు. వీటిని గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్ అంటే క్షిపణి విధ్వంసక నౌకలు. ఈ నౌకల్లో భాగంగా ఈ ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ ఇంఫాల్ 2 కూడా విశాఖపట్నం తరగతికి చెందిన 15B ప్రాజెక్ట్ 15Bలో భాగంగా నిర్మించడం జరిగింది. 3 నిర్మించి ఆల్రెడీ నావీకి అందజేశారు. సూరత్ మాత్రం ప్రెజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ 15Bలో భాగంగా సూరత్ కి సంబంధించినటువంటి ఈ క్రెస్ట్ ని నావల్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ లాంచ్ చేస్తే ఆ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా హాజరవ్వడం జరిగింది. అయితే ఈ లోగో పైన ఒక లైట్ హౌస్ ని, ఆసియా సింహాన్ని ఉంచడం జరిగింది. సూరత్ నౌకకి సంబంధించిన క్రెస్ట్ పైన ఆసియా సింహాన్ని ఉంచడం జరిగింది. అయితే
ఈ ఇంఫాల్ కి సంబంధించినటువంటి క్రస్ట్ అన్వీలింగ్ ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించడం జరిగింది. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఆ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. నవంబర్ 28న ఇంఫాల్ ఐఎన్ఎస్ ఇంఫాల్ యాంటీ గైడెడ్ మిసైల్ షిప్స్ అంటారు, లేదా గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్ అంటారు, వాటికి సంబంధించిన దాన్ని అన్వీల్ చేశారు. అయితే ఈ క్రస్ట్ పైన, ఇంఫాల్ కి సంబంధించిన క్రస్ట్ పైన ఈ స్వాతంత్ర సమరంలో మణిపూర్కి సంబంధించినటువంటి వారు ఎంత అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచి యుద్ధంలో పాల్గొన్నారో, పోరాటంలో పాల్గొన్నారో తెలియజేసేలాగా ఉన్నటువంటి రెండు అంశాలని అక్కడ పెట్టడం జరిగింది. ఒకటి కాంగ్లా సా, ఇంకొకటి కాంగ్లా అనేటువంటివి రెండు పెట్టడం జరిగింది. ఇంఫాల్కి సంబంధించి కాంగ్లా సా ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి, అంటే ఈ కాంగ్లా సా అనేది ఎప్పటికే మణిపూర్ రాష్ట్ర చిహ్నంగా ఉంది. అలాగే ఇది దేన్ని తెలియచేస్తుంది అనేటువంటిది మనం చూసుకుంటే, ఈ కాంగ్లా అనేది మణిపూర్ యొక్క సావరానిటీ, భారత స్వాతంత్ర దేశం యొక్క సమానత్వము అన్నింటినీ కూడా, సాక్రిఫైస్ ని కూడా తెలియజేసేలా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అలాగే రెండవది కాంగ్లా ప్యాలెస్. ఈ రెండింటినీ కూడా ఆ క్రస్ట్ పైన ఉంచడం జరిగింది. ఈ ఇంఫాల్ అనేటువంటి ఈ షిప్ ఆల్రెడీ నేవీ దగ్గర ఉందని చెప్పాం, ఇది ప్రస్తుతం నిర్మాణ దశలో ఉందని చెప్పాం. ఈ ఇంఫాల్ అనేది 7400 టన్నుల బరువు, 164 మీటర్ల పొడవు, 30 నాట్ల వేగంతో ప్రయాణం చేయడం జరుగుతుంది. దీనిని రీసెంట్ గానే అక్టోబర్ 20, 2023న భారతీయ నావికా దళానికి అందించడం జరిగింది. ఓకే, కాబట్టి ఇవి చాలా కీలకమైనటువంటి అంశాలు. ప్రాజెక్ట్ 15B అనేటువంటిది బ్రేవో క్లాస్ అంటారు. ఆ ప్రాజెక్ట్ 15Bలో భాగంగా 4 నౌకలు, ఒకటి ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ మర్మగోవా, ఐఎన్ఎస్ ఇంఫాల్, ఐఎన్ఎస్ సూరత్ ని నిర్మిస్తున్నారు. 35,800 కోట్లతో ఈ 4 షిప్స్ ని నిర్మిస్తున్నారు. 2009లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ముంబైలోని మజ్గౌ డాక్స్ లో వీటిని నిర్మిస్తున్నారు. దీనికంటే ముందు 15A క్లాస్ ఉంది, దాన్ని విశాఖపట్నం తరగతి అంటారని చెప్పాం. ఆ విశాఖపట్నం తరగతి గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ షిప్స్ గా ఉన్నటువంటి వీటిలో ముంబైలోని మజ్గౌ డాక్స్ లిమిటెడ్ వీటిని కూడా నిర్మించడం జరిగింది. సుమారు 11,662 కోట్లతో 2003లో ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు. ఇందులో 3 గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ షిప్స్ ని ఉంచడం జరిగిందని చెప్పాం. అందులో ఒకటి ఐఎన్ఎస్ కోల్కతా, రెండోది ఐఎన్ఎస్ కొచ్చి, మూడోది ఐఎన్ఎస్ చెన్నై. రైట్, ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. ఐఎన్ఎస్ సుమేధ, ఈ ఐఎన్ఎస్ సుమేధ అనేటువంటి భారతీయ నౌక నవంబర్ 21, 2023న మాపుటో, మొజాంబిక్ లోని మాపుటో పోర్టుకి చేరుకోవడం జరిగింది. భారత్ ఆఫ్రికా దేశాల మధ్య ఉన్నటువంటి మంచి సంబంధాలకి గుర్తుగా ఈ రెండూ కూడా, అంటే ఆఫ్రికా ఖండంలోని మొజాంబిక్, భారత్ రెండూ కూడా ఒకరికొకరు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు ఐఎన్ఎస్ సుమేధ అనేటువంటి నౌకని అక్కడికి పంపించడం జరిగింది, మొజాంబిక్ కి పంపించడం జరిగింది. అలాగే ఇంకొకటి C-295 రవాణా విమానము, C-295 రవాణా విమానం, ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. రీసెంట్ గా వచ్చిన ఒక న్యూస్ ప్రకారము, ఎకనామిక్ టైమ్స్ అనే ఆంగ్ల పత్రికలో వచ్చిన ఆర్టికల్ ప్రకారము, భారతీయ నేవీ మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్లు 15 C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి ఆర్డర్ చేస్తున్నట్లు, ఆ ఆర్డర్ ఫైల్ ప్రస్తుతం రక్షణ శాఖ దగ్గర ఆమోదం పొందినట్లుగా ఒక ఆర్టికల్ రాసింది. ఇప్పటికే
భారత రక్షణ శాఖ 56 C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లని తీసుకురావాలని నిర్ణయించింది. ఇది కూడా పూర్తయిపోతే మొత్తం 71 C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లని తీసుకురావాలని నిర్ణయించింది. అయితే ఇందులో భారతీయ నావికా దళానికి C-295 15 కొంటారు కదా, ఇందులో నావీకి 9, కోస్ట్ గార్డ్కి 6 ఉంటాయన్నట్లుగా ఒక వార్త వచ్చింది. అయితే ఈ C-295 ని మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత్లో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అనేటువంటి ఒక సంస్థ, అలాగే ఎయిర్ బస్, ఈ రెండు కలిసి తయారు చేశారు. ఎయిర్ బస్ అనేది స్పెయిన్ దేశానికి చెందినటువంటి కంపెనీ. ఆ స్పెయిన్ దేశానికి చెందినటువంటి ఈ కంపెనీ ఎయిర్ బస్సు మరియు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కలిసి ఈ C-295 ఎయిర్ క్రాఫ్ట్స్ ని తయారు చేయాలి, ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని తయారు చేయాలని నిర్ణయించినట్టుగా, వాటికి ఆర్డర్ ఇస్తున్నట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. చూద్దాం. రైట్.